భాగంగా డోన్ కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిఓ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా మండలంలోనే జిల్లాలోనే ఆదర్శంగా ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి పరంగా విద్యాపరంగా సామాజిక పరంగా విద్యార్థులు చైతన్యవంతులు అయినారనే ఉద్దేశంతో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ఈ స్కూల్ నందు వినియోగదారుల విద్యపై చైతన్య కార్యక్రమాలు చేయడానికి రావడం జరిగింది. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. దేశంలోనే జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వినియోగదారుల రక్షణ, హక్కులు, పరిరక్షణ, తర్వాత చైతన్యము, తర్వాత డిజిటల్ లావాదేవీల వల్ల ఏ విధంగా అన్యాయానికి గురవుతారు, ఎట్లా ఇదవుతారు, ప్రతి వస్తువు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తీసుకుంటే ఖచ్చితంగా ఆ బిల్లు వల్ల మీకు నాణ్యతమైన వస్తువులు, ఎంఆర్పి రేటు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. బిల్లులు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి మీరు స్వచ్ఛందంగా సాయం చేసినట్లయితే అది ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ద్వారా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవాలా. బిల్లు నాణ్యతగా ఉన్నప్పుడే మీరు తీసుకునే ప్రతి యజమాని కూడా కంప్యూటర్ బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులు తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజు 1000 రూపాయలు బిల్లులు తీసుకున్న వాళ్ళకు 50 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తారు. మీకు ప్రతి ఒక్కరు బిల్లులు తీసుకునే తత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఏ వస్తువులు కొన్నా బిల్లు తీసుకోండి. నాణ్యతమైన వస్తువులకు బిల్లు తీసుకోవాలి. అదేవిధంగా వైద్యపరమైతేనేమి వైద్యంగా కూడా ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గరనే వైద్యం తీసుకోవాలి. ఆర్ఎంపీ డాక్టర్లు మిగతా డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యి జరిగే పరిస్థితి ఉంది. నేను విద్యాపరంగా ఏదైనా సాధించవచ్చు. వినియోగదారుల నుంచి విద్యార్థుల నుంచి చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు వినియోగదారుల విద్యను ఏర్పాటు చేసినారు. 10th క్లాస్ సోషల్ బుక్లో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ గురించి ఒక అధ్యాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేపు 10వ తరగతిలో కూడా మీరు అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి ప్రథమ బహుమతి 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, థర్డ్ బహుమతి 5,000, మొత్తము 50,000 రూపాయలు ఒక లోన్కు సంబంధించిన దాత ఈ స్కూల్కి ప్రకటించడం జరిగింది. 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గైడ్గా మాకు ఈ చైతన్య కార్యక్రమానికి సహకరించిన రఘునాథ్ సారు, మురళీ సారు, ప్రసాద్ సారు, పట్టి సారు, సుధాకర్ సారు, పుల్లారెడ్డి సారు, రంగారెడ్డి సారు, భాగ్యలక్ష్మి మేడం, శాంతి మేడం, వాళ్ళందరూ కూడా సహకరించినారు. ఇంకోటి ఈ విద్యాలయంలో మగపిల్లలే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఈరోజు అంటే కొంత ఆడపిల్లలు కూడా సాధిస్తారు, కానీ పోటీతత్వం అనేది పెడితే వాళ్ళకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ఒక దాత అజ్ఞాత దాత ప్రకటించిన 50,000 రూపాయలను ఈ విద్యాలయంలో నుంచి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రథమ బహుమతి 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 5,000 అందిస్తానని చెప్పి దాత చెప్పినాడు. కనుక అత్యధిక మార్కులు కూడా సాధించాలి. దాంతోపాటు డిసిప్లిన్ కూడా మార్కులు ఇవ్వాలన్నాడు ఆయన. అంటే క్రమశిక్షణ, హాజరు శాతం కూడా అత్యధిక హాజరు శాతము ఉన్న వాళ్ళకు 5% విద్యాలయం నుంచి వాళ్ళకి మార్కులు పడతాయి. 10th 10 వచ్చినా 600కి 600 వచ్చినా లాభం లేదు. డిసిప్లిన్ కూడా ఉండాలి. హాజరు శాతానికి 5 మార్క్స్. వినియోగదారుల విద్య ఎవరైతే బాగా లిటరసీగా చెప్తారో వాళ్ళకు కూడా మేము 5 మార్కులు వేసి 85 మార్కులు మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని 100% మార్కులుగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు తెలియజేశారు. కనుక ఈ రోజు నుంచి హాజరు శాతము మరియు డిసిప్లిన్, మూడవది విద్యాపరంగా ఎడ్యుకేటెడ్ పరంగా కూడా 3 విధాల డిసిప్లిన్ని కూడా నేనుగా పరిగణలోకి తీసుకోమని చెప్పి తెలియజేశాడు. నిన్న డోన్లో జరిగిన ఎంఈఓ 1, ఎంఈఓ 2 ఆధ్వర్యంలో వినియోగదారుల విద్యపై వ్యాసరచన వక్తృత్వ పోటీలు కూడా జరగడం జరిగింది. ఈరోజు లిటరసీ వినియోగదారుల విద్యపై చెప్పిన 2 విద్యార్థులకు కూడా మేము తొందరలో వాళ్ళకు ప్రోత్సాహ బొమ్మలు కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.